చేసిన తప్పును బట్టి పశ్చాత్తాపడండి. ఈరోజు తప్పు చేసి కూడా పశ్చాత్తాపడిన జీవితాలు ఎంతో మంది దగ్గర ఉంటాయండి. అసలు మనస్సాక్షి కూడా ఉండదు వాళ్ళకే. తప్పు చేస్తారు కానీ నేను చేసిన తప్పు కాదని ఒక భ్రమలో బ్రతికేస్తున్నారు చాలామంది. కరెక్ట్ అంటారు అది? ఒప్పుని విడిచిపెట్టాలా? అలా బ్రతికేయడం కరెక్టా? ఒప్పుని విడిచిపెట్టాలా? ఇదిగో కన్నీరు విడవాలండి. తండ్రి నేను చేసింది చాలా తప్పు నాయనా, నన్ను క్షమించు. ఇదిగో తెలియక అజ్ఞానంతో చేశాను. నిన్ను కుమారుడిగా కుమార్తెగా చేరిన తర్వాత కూడా నేను చాలా తప్పు చేశాను, దయతో నన్ను మన్నించని కన్నీరు విడవాలి, దుఃఖించాలి, హృదయాన్ని చింపుకుని ఒక హన్నా వలె తన హృదయాన్ని మీ సన్నిధి ఏం చేయాలి? ఆయన సన్నిధిని కుమ్మరించాలి. అప్పుడు కదా దేవుడు నీ పశ్చాత్తాపాన్ని చూస్తాడు. ఏమన్నా నాకు ఆశ్చర్యేసిన విషయం ఏంటి చెప్పండి? గ్రంథంలోనే చంపుతానని ఆయనే చెప్పి పరిష్కారం కూడా ఆయన చెప్తాడు ఏంటండి? ఇదేంటండి బాబు దేవుని ప్రేమ?